అందరూ మాట్లాడుకుంటున్న బోయింగ్ అంటే డెల్టా ఎయిర్లైన్స్ DL446 అని అంటారు. ఇది మీకు లాస్ ఏంజలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. 9 మంది క్రూ మెంబర్స్ ఉన్నారండి. మీకు 226 మంది ప్యాసింజర్స్ అంటే టోటల్గా 235 మంది ఈ విమానములో ఉన్నారు డెల్టా ఎయిర్లైన్స్. సో మీకు ఈ విమానము లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లో మీరు చూసారనుకోండి, లెఫ్ట్ సైడ్ ఇంజిన్ ఉంది చూసారా, అందులో నుంచి మంటలు. మీకు ఒక యూట్యూబర్ ఇతను మామూలుగా విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ వీటిని తీస్తూ ఉంటాడు. ఇతను దీన్ని గమనించాడు. సో ఒక వీడియోగ్రఫీ చేశాడు. ఇవాళ ప్రపంచ స్థాయిలో ఏవియేషన్ రంగంలో ఈ ఫుటేజ్ అనేది ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుంది అంటే, మీకు ఎయిర్ కంట్రోల్ రూమ్కి ఎమర్జెన్సీ అంటే మీకు పైలట్లు ఇమీడియట్గా ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ చేయడము, అక్కడ ఎయిర్పోర్ట్ని క్లియర్ చేయడము, మళ్ళీ విమానం ఈ డెల్టా ఎయిర్లైన్స్ విమానం బోయింగ్ వాళ్ళది నేరుగా వచ్చి ల్యాండ్ అవ్వడం. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు ఈ వీడియోస్ మీకు చాలా పెద్ద లెవెల్లో అమెరికాలో సర్క్యులేట్ అవ్వడం కాదు, వరల్డ్ వైడ్ కూడా, ఎందుకంటే బోయింగ్ విమానం కదా. ఇక్కడ మనము ఈ వీడియోలో మాట్లాడే అతి ముఖ్యమైన విషయం అంటే మీకు వాల్ స్ట్రీట్ జర్నల్ అలాగే రాయిటర్స్, సో వీళ్ళు మన దేశంలో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం దీని మీద కథనాలు రాశారు. ఇందులో సుమిత్ సబర్వాల్, ఈయనేనండి మెయిన్ పైలట్, కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అంటారు, 56 ఏళ్ళు. ఈయనే ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపిన పైలట్. మీకు కో పైలట్ క్లైవ్ కుందార్ అంటారు, ఇతను చిన్నవాడు, 32 ఏళ్ళు. సో వీళ్ళు విమానం అంటే టేక్ ఆఫ్ అయ్యింది, నేరుగా ఈ విమానము మీకు వెళ్ళి కూలిపోయింది. ఇప్పుడు ఈ వెస్టర్న్ మీడియా, ఈ వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్, మిగతా వాళ్ళు వీళ్ళందరూ ఈ బోయింగ్ సంస్థను కాపాడాలండి. మీకు తెలుసో తెలియదో ఒక వీడియోలో మాట్లాడాను, బోయింగ్ అనబడే సంస్థకు వ్యతిరేకంగా ఎటువంటి రిపోర్ట్స్ వచ్చినా, ఎవరు మాట్లాడినా మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో వీళ్ళు మరణిస్తారు, అంటే హత్యలు కూడా వీళ్ళు చేస్తారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డెల్టా ఎయిర్లైన్స్ అని ఏదైతే మాట్లాడుతున్నానో ఇది కూడా బోయింగ్ విమానం, అంటే 24 ఏళ్ల పాత విమానం అండి. సో అమెరికాలో ఉండే మిత్రులు, మీరు విమానాలు ఎక్కుతున్నప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, పర్ఫెక్ట్, ఇలాంటి భ్రమల్లో ఉండకండి. 24 ఏళ్ల క్రితము తయారు చేసిన ఒక బోయింగ్ విమానాన్ని డెల్టా ఎయిర్లైన్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో మీకు టేక్ ఆఫ్ అయిన వితిన్ మినిట్స్ మీకు ఇంజిన్ నుంచి మంటలు. కానీ మీడియా ఎలా రాస్తుంది చూడండి, మీడియా ఎలా రాస్తుందంటే, ప్రమాదము జరిగింది, మీకు పైలట్లు చాకచక్యంగా ఈ విమానాన్ని ల్యాండ్ చేశారు, మీకు ఇమీడియట్గా ఫైర్ ఫైటర్స్ను డిప్లాయ్ చేశారు, వచ్చారు, మంటలను ఆర్పేశారు, ప్యాసింజర్స్ అందరూ కూడా సేఫ్, చాలా చాలా ప్రొఫెషనల్గా దీన్ని హ్యాండిల్ చేశారు. మరి ఎయిర్ ఇండియా పైలట్కి ఏమైందండి? ఇతనికి ఎక్కడో గొడవలండి, భారతీయులు కదండి, భార్యాభర్తల మధ్య గొడవలు, అమ్మా నాన్నని ఎవరు చూసుకోవాలి, లేదా ఆస్తుల గొడవలు, ఈ బిల్డింగ్ ఎవరిది, ఈ ల్యాండ్ ఎవరిది, ఇలాగా ఎప్పుడు ఈ భారతీయులు గొడవలు పడుతూనే ఉంటారు. సో సుమిత్ సబర్వాల్ కూడా ఇంట్లో ఏదో గొడవ పడ్డాడు, ఏదో జరిగింది. సో తన పర్సనల్ లైఫ్ని ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో కలిపి ఈ విమానము నడపడానికి కూర్చున్నాడు. కాబట్టి అంటే ఇతని మైండ్ సెట్ సరిగ్గా లేదు, మెంటల్ కండిషన్ బాగాలేదు. ఆ టైంలో విమానము నడపడంతో పక్కన ఉండే కో పైలట్ అడుగుతున్నాడు, అరే సడన్గా నువ్వు ఎందుకు ఇంజిన్లు ఆఫ్ చేస్తున్నావు, నీకు విమానం ఆకాశంలో ఉన్నప్పుడు ఇంజిన్లు ఆఫ్ చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇంతలోనే విమానం కుప్ప కూలిపోయింది. కాబట్టి ఇది పూర్తిగా పైలట్ల తప్పే. బోయింగ్ సంస్థ యొక్క విమానము పర్ఫెక్ట్గా ఉంది. మరి ఇంతకు ముందు ఒక ప్యాసింజర్ వీడియో తీసి, ఇందులో ఎయిర్ కండిషన్స్ సరిగ్గా లేవు, ప్రజలు ప్యాసింజర్లు ఇలా విసురుకుంటున్నారు, మీకు అక్కడ కమ్యూనికేషన్ నెట్వర్క్ కరెక్ట్గా లేదు, మీకు అక్కడ మీడియా సరిగ్గా ప్లే అవ్వడం లేదు, ఏమిటిది, ఈ విమానము బాలేదు, ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు? అది ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడదు. వాళ్లకు బోయింగ్ సంస్థను కాపాడాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఏం జరిగింది,
ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది అన్నమాట. అడుగుతున్నాడు, ఎందుకు ఇంజిన్ ఆపేసావు, ఇలా అన్నాడు అని. వీళ్ళు ఎటువంటి ఆధారాలు లేవు, మీకు ఎక్కడా కూడా ఈ వాయిస్ యొక్క రికార్డింగ్ అనేది లేదు. వీళ్ళుగానే రాయిటర్స్, మీకు చాలా ఫేమస్ న్యూస్ పేపర్స్ కదండి ఇవన్నీ, కానీ ఎలాంటి అబద్ధాలు రాస్తున్నారో చూడండి. వీళ్ళు ఎక్కడా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వీళ్ళుగానే ఇలాంటి కథనాలు రాసి ఫైనల్గా ఇదంతా ఎయిర్ ఇండియా పైలట్ వల్లే 19,000 అవర్స్ నడిపిన అనుభవం ఉందండి వీళ్ళకి. సో ఇందులో ఒకవేళ ఇతను ఏమైనా చెయ్యాలనుకుంటే తన ప్రాణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చనిపోయాడు కదా. సో మీకు చనిపోయిన పైలట్లు వచ్చి ఇలా జరిగింది అని సాక్ష్యం చెప్పలేరు కదా. కానీ ఇక్కడ చూడండి, ఈ డెల్టా ఎయిర్లైన్స్లో ఏమైంది, పైలట్లు కూడా ప్రాణాలతో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళని రాయమనండి. సో మనం రాయాలి. ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్, మీకు ఇలాగ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైమ్స్, ఈ ప్రముఖ పత్రికలంతా కూడా పైలట్ వల్లే ఇలా జరిగింది, డెల్టా ఎయిర్లైన్స్ నడిపిన ఈ పైలట్ అదొక పాత విమానము, చెత్త విమానము, సో ఈ విమానాన్ని నేను నడపడం ఏంటి లేదు అని చెప్పి మీకు ఈ పైలట్టే మీకు లెఫ్ట్ సైడ్ ఇంజన్లో మీకు ఇలాగా ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలాగా చేశాడు. మీరు రాశారు అనుకోండి, ఎలా ఉంటుంది? మనం చేస్తామా? ఖచ్చితంగా మనమైతే చెయ్యము. మనకు నిబద్ధత ఉంటుంది, మనకు ఇంటిగ్రిటీ ఉంటుందండి. కానీ ప్రముఖ పత్రికలంతా చూశారనుకోండి, ఈ పైలట్ వల్లే యాక్సిడెంట్ జరిగింది, బోయింగ్ సంస్థ యొక్క తప్పు ఏమీ లేదు. ఎంత ఒక పచ్చి అబద్ధం చూడండి. మరి మీరు చెప్పండి, డెల్టా ఎయిర్లైన్స్ చాలా ఫేమస్ కదా, మరి లాస్ ఏంజలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే మీకు అక్కడ వచ్చే విమానాలు, మీకు ఆ ప్రొఫెషనలిజము, అక్కడ వీళ్ళు ఆ ఎయిర్ కంట్రోల్ రూమ్ యొక్క పనితనము అంతా అద్భుతము కదా. మరి ఇలాంటి ఒక SOS ఎందుకు పంపించారు, ఇలాంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వీళ్ళు సరిగ్గా విమానాన్ని పరీక్షించలేదా, ఫ్యూయల్ ట్యాంక్ ఒకవేళ చెప్తున్నాడు ఆ యూట్యూబర్, ఒకవేళ ఫ్యూయల్ అనేది మీకు లీక్ అయ్యి ఉంటే, అంటే మంటల్లో మీకు ఫ్యూయల్ లీక్ అయితే ఏమవుతుందండి, ఆకాశంలోనే ఆ విమానము పేలిపోతుంది. కానీ ప్యాసింజర్స్ కూడా ఏం మాట్లాడుతున్నారు, చాలా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేశారు, మేమందరము సేఫ్. ఎవరికైనా ఏమైనా జరిగి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి, వేరేలా ఉంటుంది కదా స్టోరీ. కాబట్టి ఈ వెస్టర్న్ మీడియా యొక్క ఈ హిపోక్రసీ, వాళ్ళ సంస్థలు ఎన్ని తప్పులు చేసినా సేమ్ రష్యాలాగే అనుకోవాలి. వీళ్ళందరూ కలిసి రష్యా మీద యుద్ధము అని, రష్యా ఎన్నెన్ని నేరాలు చేస్తుందో చూడండి, ఎన్ని పాపం అక్కడ అమాయకపు జనాలు. యుద్ధము ఎవరురా మొదలుపెట్టింది, మీరు కదా. దానిని ఎక్కడ మాట్లాడరండి. ఎలాగైతే రష్యాను బ్లేమ్ చేస్తున్నారో, ఇవాళ ఎయిర్ ఇండియా విమానము పైలట్ వల్లే కూలిపోయింది, మా బోయింగ్ విమానం పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ ఎటువంటి సమస్యలు లేవు, కావాలంటే డెల్టా ఎయిర్లైన్స్ ఉదాంతము చూడండి, జస్ట్ లెఫ్ట్ ఇంజన్లో ఇంత ఫైర్ వచ్చిందండి అంతే, అదర్వైజ్ విమానం చాలా పర్ఫెక్ట్. ఏమండి, మీకు విమానము ఇంజన్ నుంచి ఇలాగ మీకు ఫైర్ అయితే అసలు పరిస్థితి ఏంటి? ఇది ఎంత ఒక డేంజరస్ సిచ్యువేషన్. కానీ మీడియాను చూసారనుకోండి, చాలా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేశాము, చాలా సేఫ్ అండి, జస్ట్ 24 ఏళ్ల ఓల్డ్ విమానం అంతే. బోయింగ్ వాళ్ళు చాలా ప్రొఫెషనల్, ఇలాంటి కథనాలు రాస్తారు. కాబట్టి చాలామంది బుద్ధిజీవులు పెడుతూ ఉంటారు, ఏమండి పైలట్ యొక్క మూడు సరిగ్గా లేదంట కదా, ఏదో లవ్ అఫేర్ ఫెయిల్యూర్ అంట కదా, ఇంట్లో గొడవలంట కదా, కాబట్టి విమానాన్ని సరిగ్గా నడపలేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, యూట్యూబ్లో వీడియోలు కూడా పెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి వెస్టర్న్ మీడియా కథనాలను పెట్టుకొని మీరు నమ్మడము మొదలు పెడితే మనము మన జీవితంలో నిజాల కన్నా అబద్ధాలనే ఎక్కువ నమ్ముతాము. దీనికి డెల్టా ఎయిర్లైన్స్ ఉదాంతము చాలా గొప్ప ఉదాహరణ. మరి మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా అమెరికాలో ఉండే మిత్రులు మీరేమో ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.